పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు రోహన్ రామినేని. ఈ అబ్బాయి 11th కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ 2024లో గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడనమాట. ఫస్ట్ టైమే అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎక్కడ వినుకొండ నియోజకవర్గం, చిన్న విలేజ్, అలాంటి రిమోట్ విలేజ్ నుంచి వచ్చి ఆ అబ్బాయిలో ఉన్న ఆ తపన, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలనిపించింది. రోహన్ రామినేని, కంగ్రాచులేషన్స్. మీ నియోజకవర్గం వినుకొండ కాబట్టి జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అండ్ ప్రెసెంట్ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ కూడా. ఆయన ఎలా ఫీల్ అయ్యారో ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన కలిసి వచ్చారు కాబట్టి మీరు. ఎమ్మెల్యే గారు, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అండి. మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక 15 సంవత్సరాల పిల్లవాడు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కామన్వెల్త్ కి వెళ్ళి తన గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడండి. ఒకసారి మీ విషయం చెప్పండి. హలో బాబు. హలో సార్. గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. థాంక్స్ అలాట్. కంగ్రాచులేషన్స్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలాంటి సపోర్ట్ తనకి ముందు రోజుల్లో మీరు ఇస్తానని ఒక భరోసా ఇవ్వబోతున్నారు సార్? ఈ బాబు అచీవ్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా కొంత ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుండి అందిస్తాము. సూపర్ అండి. ఫస్ట్ టైం వెళ్ళావు, గోల్డ్ మెడల్ లో మన ఫ్లాగ్ అలా పెట్టి జనగణమన పాడుతూ, అది ఎలా అనిపించింది అన్న ప్రౌడ్? వెయ్యి మంది పైకి వచ్చారు, కండలు తిరిగిన వాళ్ళు వచ్చి ఉంటారు అసలుకి. ఎలా దాన్ని ఫేస్ చేసావు? ఆ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తావు? చాలా భయం వేసింది సార్ చూసిన వెంటనే. కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ వచ్చింది కదా, రీసెంట్ గా చెస్ లో మన తమిళ్లో గుకేష్ 13 కోట్లు 14 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు, గవర్నమెంట్ ఫుల్ సెన్సేషన్ అయింది అది. అలా మీకు కూడా ఏమన్నా ప్రైజ్ మనీ అన్ని కోట్లలో ఉంటుంది అసలుకి? ఏషియన్ గేమ్స్ ఎలా ఉంటే గవర్నమెంట్ ఒక 2-3. శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఇప్పుడు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలాంటి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? రవినాయుడు గారు నమస్తే, బాగున్నారా? కామన్వెల్త్ లో కరాటీలో ఫస్ట్ ఇంటర్నేషనల్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి, వినుకొండ నియోజకవర్గం అబ్బాయి. ఇప్పుడే అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ చీఫ్ విప్ జీవి గారు కూడా మాట్లాడారు. అండ్ మీరు శాప్ చైర్మన్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఆ బాబుకి? మీ మాటలో చెప్తే వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అభినందనలు. రాష్ట్రం గర్విస్తుంది. ఇప్పుడే ఇంకొక 5 నిమిషాల్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా టీం నీతో టచ్ లోకి వస్తుంది. ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి నీకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం సత్వర చర్యలు మొదలు పెట్టి స్పోర్ట్స్ అథారిటీ. థాంక్స్ అలాట్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు రోహన్ రామినేని. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి బయోగ్రఫీ చూసిన తర్వాత. అండ్ 11th కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ 2024లో గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడనమాట. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అటెంప్ట్ చేశారు, ఫస్ట్ టైమే అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. నిజంగా తన గురించి తెలుసుకున్నప్పుడు ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చి ఎక్కడ వినుకొండ నియోజకవర్గం, పెద్ద కంచెర్ల, ఒక చిన్న విలేజ్, అలాంటి రిమోట్ విలేజ్ నుంచి వచ్చి ఆ అబ్బాయిలో ఉన్న తపన, కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలనిపించింది. అండ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహన్ రామినేని, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. సో ఇదేనా గోల్డ్ మెడల్? ఎస్ సార్. సో ఎస్, కామన్వెల్త్ కరాటే ఫెడరేషన్. ఎస్ సార్. సో ఇది ఎక్కడ? డర్బాన్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అవును సార్. అంతే కదా? ప్లీజ్ బి సీటెడ్. సో ఫస్ట్ మీ నియోజకవర్గం వినుకొండ కాబట్టి ఆయన జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అండ్ ప్రెసెంట్ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ కూడా.
అండ్ ఆయన ఎలా ఫీల్ అయ్యారో ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన కలిసి వచ్చారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఆడియో కాల్లో తీసుకుందామా, వీడియో కాల్లో తీసుకుందామా? వీడియో కాల్స్. వీడియో కాల్. వీడియో కాల్స్. అంతేనా? ఎస్ సార్. ఎమ్మెల్యే గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు చీఫ్ విప్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఎప్పుడు చూసినా కానీ పసుపు కండవా లేకపోతే రైతుకి మద్దతుగా ఈ కలర్ ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడే అకాల వర్షాల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే కొంచెం వెళ్ళి పరామర్శించి వస్తున్నాము. ఓకే. ఆ ప్యాడ్ కొంటామని హామీ ఇచ్చాం. కలర్ మారిన మొక్క మలిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి వచ్చాం. సూపర్ సూపర్. ఎప్పుడు మీ మంచి మనసే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందండి. అట్ ది సేమ్ టైం మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అండి. మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక 15 సంవత్సరాల పిల్లవాడు అండ్ 10th క్లాస్ చదివే అబ్బాయి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కామన్వెల్త్కి వెళ్ళి అండ్ తను గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడండి. నియోజకవర్గానికి వన్నీ తీసుకొచ్చాడని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మనతో పాటు మా స్టూడియోలో లైవ్లో ఉన్నారు. ఒకసారి మీ విషెస్ చెప్పండి. హలో బాబు, హలో సార్. హౌ ఆర్ యూ? గుడ్ సార్, ఫైన్ సార్. ఓకే, రామినేని. అవును సార్. ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అలాట్ సార్. కంగ్రాచులేషన్స్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో కామన్వెల్త్ లో కరాటేలో అవార్డు తీసుకురావడం నిజంగా మన ఏపీకి గర్వకారణం. అలాగే మన వినుకొండ ముద్దు బిడ్డ అవటం చాలా చాలా సంతోషంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్ సార్. భవిష్యత్తులో ఇంకా నువ్వు ఉజ్వల భవిష్యత్తులోకి ఎదగాలి, ఇంకా ఎన్నో అవార్డ్స్ సాధించాలి. అవును మన సార్. ఏపీకి మన ఇండియాకి గర్వకారణంగా ఎదగాలి. నువ్వు చేస్తాను. మనకి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. సో ఎమ్మెల్యే గారు తన అంత మంచి పేరు తీసుకురావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి అండ్ శాప్ సపోర్ట్ ఉండాలి. ఎలాంటి సపోర్ట్ తనకి ముందు రోజుల్లో మీరు ఇస్తానని ఒక భరోసా ఇవ్వబోతున్నారు సార్? మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి నాన్న? ఒకసారి మీ ఎమ్మెల్యే గారిని లైవ్లో అడగొచ్చు. సపోర్ట్ అంటే నాకు ఏపీ కింద ఆడాలని ఉంది సార్. శాప్ కింద అలా రిజిస్టర్ అయ్యి ఏపీ కోసం ఆడాలని ఉంది సార్. ఫ్యూచర్ గేమ్స్ లో అయినా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ అలా ఇండియా కోసం, ఏపీ కోసం అలా శాప్ కింద రిజిస్టర్డ్ అయ్యి ఆడాలని ఉంది సార్. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా దొరికితే స్పాన్సర్ అలా ఇంకా కొంచెం బాగుంటుంది సార్. దట్స్ ఇట్. తప్పనిసరిగా మేము ప్రభుత్వం నుండి సహకారం అందిస్తాము. ఈ బాబు అచీవ్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా కొంత ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుండి అందిస్తాము. సూపర్ అండి. శాప్ చైర్మన్ రవినాయుడు గారితో, సీఎం చంద్రబాబు గారితో ఖచ్చితంగా మాట్లాడి ఈ అబ్బాయి ఇతని టాలెంట్ ని వెలుగులో తీసుకొస్తాము. ఇతని టాలెంట్ కి ఒక గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తాం, ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తాం. అట్లాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా ఆర్థిక సాయం చేస్తాం. సూపర్ అండి, సూపర్ అండి. సో ఈ బాబు ఇంకా ఉజ్వల శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ జీవి ఆంజనేయులు గారు. మీ సపోర్ట్ నిజంగా అతనికి ఒక బూస్టప్ అని చెప్పుకోవచ్చు ఈ టైంలో. సో ఈ ఒక మెడల్ కాదండి, ఇంకా ఎన్నో మెడల్స్ గెలుచుకొని వస్తారు ఇలాంటి మీ సపోర్ట్ ఉంటే. సో థ్యాంక్ యూ అండి. లైవ్లో జాయిన్ అయినందుకు, ఆ పిల్లోడికి అంత మంచి భరోసా ఇచ్చారు, అంత మంచి సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి నిజంగా గ్రేట్ అండి. తప్పనిసరిగా ఇలాంటి మంచి కుర్రాళ్ళకి, ఈ రామినేని రోహన్ లాంటి కుర్రాళ్ళకి తప్పనిసరిగా అండగా ఉంటాం. ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తాం. భవిష్యత్తులో ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. థ్యాంక్ యూ రోషన్ గారు. సో ఫైనల్గా మీ ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు అండ్ డెఫినెట్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అండ్ శాప్ చైర్మన్ రవినాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అండ్ నువ్వు అనుకున్నది ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా సుమన్ టీవీ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి యాజ్ ఏ బ్రదర్గా ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటుంది బ్రదర్. సో యంగ్ బ్లడ్ ని ఎంకరేజ్ చేయడమే మా ప్రధాన ధ్యేయం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. అండ్ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం నిజంగా మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఏం చెప్తారు అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? కామన్వెల్త్ లో మొన్న నేర్చుకోవడం చాలా నేర్చుకున్నా సార్. అక్కడికి వెళ్ళి కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేయాలో, ఎలా చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేయాలో, అంటే అక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ సార్. నార్మల్ గా అక్కడికి వెళ్ళి నాకు ఫస్ట్ లో ఏం అర్థం కాలే,
ఏం చేయాలో ఏం తెలియలే. తర్వాత నా కోచ్ ఇంకా మాస్టర్ నరేష్ గైడెన్స్ తో అక్కడ నేర్చుకున్నా. అంటే నార్మల్ గా కోచ్ ఎలా ఉంటాడంటే ఎవరైనా ప్లేయర్ అలా గెలిచేటప్పుడు ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఓడిపోయేటప్పుడు వెన్ హీస్ లూజింగ్ ఆర్ సంథింగ్ ఇంకా డిస్కరేజ్ చేసి ఇంకా చేయలేమంటాడు. కానీ మా కోచ్ ఎంకరేజ్ చేసి ఇంకా పైకి తెచ్చాడు నన్ను ఇలా ఓకే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో. ఫస్ట్ ఇంటర్నేషనల్ కదా మీకు? యా సార్. ఓకే. భయం అనిపించలేదు అసలు? అనిపించింది సార్, చాలా అనిపించిందా? అనిపించింది. ఓకే. మా కోచ్ ఇంకా బిఫోర్ డే నైట్ అప్పుడు ఎంకరేజ్ చేశాడు. ఏం భయపడకు, నీకు వచ్చింది నువ్వు చెయ్యి, యువతలో ఉన్నాడో ఎవరున్నాడో చూడకు, నువ్వెవరో చూసుకో అని చెప్పారు సార్. గాడి మోటివేషన్ అనిపించి వెళ్ళిపోయారు సార్. ఇలా గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియా కోసం. ఫస్ట్ టైం వెళ్ళావు గోల్డ్ మెడల్ లో, అవును సార్. మన ఫ్లాగ్ అలా పెట్టి జనగణమన చాలా పాడుతూ, happy అది అనిపించింది. ఎలా అనిపించింది అన్న? చాలా హ్యాపీ అనిపించింది సార్. ఆ. ఇంకా ఇలాంటివి చాలా చేయాలని ఫ్యూచర్ లో Hmm. వేరే ఫర్దర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళి ఇంకా చాలా అంటే అలా ఆ కాన్ఫిడెన్స్ లోనే వెళ్ళి ఇంకా చాలా మెడల్స్ రావాలని ఆశిస్తున్నా సార్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అక్కడికి వెళ్ళావు కదా, ఫస్ట్ sir. టైం ఇంటర్నేషనల్ అన్నావు నాన్న, నువ్వు 15 years 10th క్లాస్ చదువుతున్నావు. అక్కడ హేమీలు వచ్చుంటారు అండ్ డర్బాన్ సౌత్ ఆఫ్రికానా? డర్బన్ సార్, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో. అవును sir. అండ్ దాదాపు 1000 పైన వచ్చారని నేను విన్నాను. 1000 మంది పైకి వచ్చారు, కండలు తిరిగిన వాళ్ళు వచ్చుంటారు అసలుకి. చాలా వచ్చారు ఆ? ఎలా దాన్ని ఫేస్ చేసావు? ఆ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తావు? ఫేస్ అంటే చాలా భయం వేసింది సార్ చూసిన వెంటనే. తర్వాత అనిపించింది వాళ్ళు చేసేది కరాటేనే, నేను చేసేది అదే సేమ్ టైప్ ఆఫ్ స్పోర్ట్ కరాటే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తాడు, నేను చేస్తాను. ఇంకా వాళ్ళకి నాకేం డిఫరెన్స్ లేదు కదా సార్. వాళ్ళు చేసేది నేను చేస్తాను, Okay. నేను చేసేది వాళ్ళు చేస్తాడు. Hmm. సో ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయాను సార్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా అవును sir. కరాటీలో కూడా. అవును సార్. సో ఇక్కడ కొడితే ఇన్ని పాయింట్స్ అని, ఇక్కడ కొడితే ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి కదా, అది ఎలా ఉంటుందా? అలా అంటే స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. నార్మల్ గా ఫస్ట్ ఒక టైం లిమిట్ ఉంటుంది, Okay. 2 minutes అని సార్. Hmm. ఇక్కడ కొడితే పంచ్ కి 1 point ఉంటుంది సార్. ఇక్కడ కొడితే సేమ్ Okay. పంచ్ కి ఎక్కడైనా 1 point సార్. ఫేస్ అయినా ఎక్కడైనా పవర్ వాడుకోవచ్చు సార్. ఎక్కువ Hmm. వార్నింగ్స్ అలా ఉంటాయి సార్. అంటే పవర్ అంటే ఏంటి? అంటే Power ఎక్కువ. ఎక్కువ ఫోర్స్ కానీ అప్లై Okay. చేస్తే అలా వార్నింగ్స్ అలా వస్తాయి సార్. ఓకే. ఒక నార్మల్ ఇలానే ఒక స్క్వేర్ లాగా ఉంటుంది సార్, Hmm. ఒక బౌట్ లాగా ఉంటది. ఆ బౌట్ బయటకి వెళ్ళా సరే వార్నింగ్స్ అలా ఉంటాయి సార్. Hmm. అలా 4-5 వార్నింగ్స్ వస్తే ఇంకా డిస్క్వాలిఫై అలా ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ ఇంకా టైం లిమిట్ రేషియో ఉండదు సార్. 0-9 అలా పాయింట్స్ వచ్చినా సరే ఒక అపోనెంట్ 9 ఇంకొక 0 వస్తే 0-9 రేషియోతో విన్ అయిపోతాడు సార్. Hmm. లేకపోతే టైం అయిపోయాక ఆడాలి సార్. టైం లిమిట్ ఎంత ఉంటుందమ్మా? 2 minutes సార్. 2 minutes. అంటే 2 minutes? కేటగిరీ బట్టి ఉంటుంది సార్. ఓకే. 14-15 అయితే 2 minutes, Hmm. 16-17 years అయితే 2.5 minutes, Hmm. ఇంకా అబౌట్ 3 minutes సార్. అలా. సో హైయెస్ట్ కిక్స్ అంటే మీరు ఇచ్చిన దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అవును కాబట్టి సార్. ఎన్ని కిక్స్ ఇచ్చారు మీరు 2 minutes లో? 2 minutes లో 1, 2, 3, 4 ఇచ్చాను సార్. 4 కిక్స్. టోటల్ 2 rounds ఆడా సార్. 2 rounds. Hmm. ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్కోర్ వచ్చేసి 6-8-1 సార్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి. సెకండ్ రౌండ్ తో కొంచెం డిఫికల్ట్ అనిపించింది సార్. ఫస్ట్ రౌండ్ నమీబియాతో ఆడా. Hmm. సెకండ్ రౌండ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో ఆడాను సార్. Hmm. 2 points ఫస్ట్ అపోనెంట్ ఉన్నారు సార్, నాకు 0 వచ్చింది సార్. లాస్ట్ 20 seconds ఎప్పుడు ఇంకా గేమ్ అయిపోయింది అలా అనుకున్నప్పుడు ఇంకా అన్ని గుర్తొచ్చింది. చేసిన హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ అన్ని. తమ్ముడు సినిమాలో, బద్రీ సినిమాలో. అవును సార్. పవన్ కొంచెం అలా కళ్యాణ్ కొంచెం అనిపించింది సార్. అలా ఆ, ఇంకా ఏదైనా సరే గెలవాలి చేయాలి అనిపించింది సార్. Hmm. లాస్ట్ లో 3 points తీసారు సార్. ఒక లాస్ట్ 15 seconds అలా ఓకే. 3 points తీసి ఒక కిక్ తో ఇంకా గెలిచాను సార్ ఒకే లాస్ట్ లో. కిక్. అవును సార్. ఆ, ఒక కిక్ తో 3 points వచ్చేసాయి. ఓకే. నాకు రియా అపోనెంట్ 2 సార్. ఓకే. అప్పుడు ఇంకా గెలిచేసా సార్. హ్యాపీ అనిపించింది. అంటే ఒక కిక్ చేశాను 3 అది. points అంటే ఎట్లా? అంటే పవర్ ని బట్ట? ఫేస్ కిక్ సార్. ఫేస్ Okay. కిక్. Hmm. 3 points వచ్చేసి అలా విన్ అయిపోయాయి సార్. ఇంకా ఫైనల్ రౌండ్ అప్పుడు అనిపించింది ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా చేయాలని. Hmm. ఇంకా హై రేషియో అలా గెలవాలని. 0-9, 0-8 Okay. డామినేట్ చేయాలనిపించింది సార్. అంటే ఫేస్ మీద కిక్ ఇవ్వకూడదు అంటారు, ఇవ్వచ్చా కరాటీలో? ఇవ్వచ్చు సార్. ఎస్ Okay. సార్, ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. యూజువల్గా కిక్స్ ఇచ్చేటప్పుడు మాక్సిమం వాళ్ళు కరాటీలో అన్ని రకాల టెక్నిక్స్ యూజ్ చేస్తారు కదా, అవును కిక్ సార్. పడకుండా. అవును సార్. ఒక కిక్ ఏదైనా చూపిస్తారు ఇక్కడ మాకు? Kick. ఎలా 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 మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేశారు అంటే అయితే గోల్డ్ మెడల్ రావడానికి? ఇలా పంచి ముందుకు వచ్చేది సార్. ఆ. ఇక్కడ నాకు చూసి కొట్టేయాలనిపించింది సార్. అంటే ఆ ఓపెన్ ఏరియా చూసి. సో మాక్సిమం దూరంలోనే ఉంటారు, డిస్టెన్స్. అవును సార్, డిస్టెన్స్ లో ఉంటాను సార్. ఓకే. డిస్టెన్స్ లో ఉంటా. ఓకే. కొంచెం రావచ్చు, ఫ్రంట్ కి వచ్చి నువ్వు. అవును సార్. యా, నాకు కొంచెం- నేర్పించొచ్చు. హైట్ ఉన్నాక సార్. ఆ. ఇలా ముందుకు వెళ్ళిపోయా, పంచ్కి వెళ్ళిపోయా, అది మిస్ అయింది సార్. ఓకే. ఇలా పట్టుకోవాలని చూసాడు. ఇలా పట్టుకుంటారా?
అవును సార్, పట్టుకోవచ్చా? just Hands కూడా? పట్టుకోవచ్చు, ఓకే. ఇలా పట్టుకోవచ్చు 4 seconds అలా Hmm. పట్టుకోవాలని చూసాను సార్. ఇక్కడ ఓపెన్ అనిపించింది, ఇక్కడ సైడ్ అంతా చూసి ఇంకా నాకు ఇలా పట్టుకున్నప్పుడు కిక్ కాల్తో ఇచ్చేసారు. అవును సార్, నేను పట్టుకోవాలనుకున్నా సార్, ఆ. కానీ సైడ్ చూసి నాకు తెలియకుండానే లెగ్ అడే లెగ్సింది, ఆ. ఇలా సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఇలా హుక్ కొట్టాను సార్. ఓకే. Hook. ఓకే. అలా కొట్టి 3 points వచ్చేసారు ఫైనల్ Super. లో. సో మనోడు టెక్నిక్స్ చూసారా ఎలా యూజ్ చేశాడో? ఇలా మనోడిని లాక్ చేసేస్తే మనోడు ఇలా కాల్ తీసేసుకుని ఇలా వచ్చేసాడు అనమాట. సో ఈ టెక్నిక్స్ అన్ని నువ్వు మీ గురువు దగ్గర నేర్చుకున్నాయి. అవును సార్, అన్ని మా గురువు నేర్పించాడు. Hmm. ఇంకా వేరే గైడెన్స్ కింద మా అకాడమీలో. సో ఫైనల్ గా ఇండియా వాళ్ళని చూసి భయపడ్డారా అక్కడ? అవును సార్, చాలా ఇండియా గాట్ హైయెస్ట్ మెడల్ సార్ ఇన్ ద కామన్వెల్త్. అవునా? అవును సార్, ఓకే. హైయెస్ట్ మెడల్స్. సూపర్. ఎవరు నీకు కరాటీలో ఇన్స్పిరేషన్? అసలు కరాటీ నేర్చుకోవాలి, కరాటీలో నేను ఫస్ట్ వచ్చేసి దట్ వుడ్ బి మై ఫాదర్ సార్. డాడీయా? డాడీ ఎస్ సార్. ఓకే, మీ డాడీ కూడా ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ ఒకసారి వచ్చి మా ఆడియన్స్ కనిపించండి. మీ కొడుకు సక్సెస్ ని చూసి అక్కడ ఆయన ఆనంద బాష్పాలు. ప్లీజ్. సో మీ గుడ్ నేమ్ సార్? శివకృష్ణ గారు. సో మన రోహన్ గారు వల్ల ఫాదర్. హ్యాపీగా ఉందా సార్? I was so happy. ప్రౌడ్ మూమెంట్. Actually, I expected this same result in 4 to 5 years. We achieved in 2 years. సూపర్, గ్రేట్. He, his dedication is awesome. ఓకే. He almost spent 5 to 6 hours per day. And his dedication, తను మొత్తం రెగ్యులర్ లైఫ్ వదిలేసాడు. Oh. So the kind of functions కానీ లేదంటే ఫ్రెండ్స్, స్కూల్ ఫుడ్ హ్యాబిట్స్, స్కూల్కి వెళ్తాడా? ఓకే. బట్ రెగ్యులర్ గా టీనేజర్ స్పెండ్ చేసే టైం అలాంటివి అనుకుంటాం. బాగా సాక్రిఫైస్ చేసేసి Yeah. చిన్న ఏజ్ లోనే, అందుకనే ఈ మెడల్ వచ్చింది. అంతే కదా? True. గ్రేట్ నానా, గ్రేట్. సో నువ్వు ఇంకా నిజంగా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా చాలా మెడల్స్ తీసుకురావాలి. సో తప్పకుండా. I would like to thank you sir, అయ్యో because just మీకు తెలియని వెంటనే మీ రియాక్షన్, మీరు పాజిటివ్ థింకింగ్ కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ రియల్లీ సూపర్. సో యంగ్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి సార్, అప్పుడే సొసైటీ బాగుపడుతుంది, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు వీళ్ళని చూసి ఇంకా. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రోహన్, నాన్నగారు Yes, sir. చెప్పినట్లు అన్ని సాక్రిఫైస్ చేసేసావు నీ లైఫ్ లో. No parties, no friends, No nothing, friends. sir. నథింగ్, Nothing. నో మొబైల్. No mobile, no sir. No mobile. డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా? ప్రాక్టీస్ ఒక 5 to 6 hours సార్. మార్నింగ్ వచ్చేసి 5 to 7 అలా సార్. Hmm. ఈవినింగ్ వచ్చేసి 5 to 8:30. అప్పుడప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అలా స్టడీ చేయాలని ఉంటారు కదా సార్ కొంచెమైనా. Hmm. సో అప్పుడు 6 to 8:30 అలా ఈవినింగ్ టైమింగ్స్ మార్చుకుంటా సార్. Hmm. 6 to 8 అలా. నార్మల్గా అయితే వచ్చేసి 5 to 6 hours సార్ డైలీ. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? 10 సార్. 10th. రైట్ నౌ ఇన్ వికాస్ బాచ్పల్లిలో ఇక్కడ. సో మంచి స్టూడెంట్ వా? ఓకే సార్, యావరేజ్ యావరేజ్ స్టూడెంట్. 70 to 80%. చాలా సార్. బట్ నీ గోల్ మాత్రం కరాటే. అవును సార్, అంతే. కంప్లీట్ కరాటే సార్, కంప్లీట్. Okay. సో ఇప్పుడు కాంపిటీటర్స్ ఉన్నారా మీకు ఇండియాలోనే? Like, ఉన్నారు సార్. ఐ థింక్ ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో. తెలుగు స్టేట్స్ లో అయితే ఉన్నారు సార్. Okay. సో వాళ్ళు కూడా మొన్న వచ్చారా కామన్వెల్త్? అక్కడ కామన్వెల్త్ రాలేదు సార్ ఎవరు. ఇప్పుడు కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ వచ్చింది కదా రీసెంట్ గా, చెస్ లో మన తమిళ్లో గుకేష్ గుకేష్ శర్మ 13 కోట్లు 14 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు. గవర్నమెంట్ ఫుల్ సెన్సేషన్ అయింది అది. అలా మీకు కూడా ఏమన్నా ప్రైజ్ మనీ అన్ని కోట్లలో ఉంటుందా అసలుకి? కోర్టులో అంటే ఇంకా ఏషియన్ గేమ్స్ అలా ఉంటే గవర్నమెంట్ ఒక 2-3 crores అలా ఇస్తే అనుకుంటున్నా సార్. ఏషియన్ గేమ్స్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ అలా ఉంటుంది సార్. WKF మ్యాచెస్, ఒలింపిక్స్ ఫ్యూచర్ లో అలా అయితే తప్పకుండా ఉంటుంది సార్. ఉంటుంది. ఉంటుంది. గుకేష్ కూడా సేమ్ మీ టైం లోనే కదా చెస్ ఆ అబ్బాయిది కూడా? అవును సార్. ఎస్ సార్. ఓకే, కలిసావా గుకేష్ ని అవును సార్. ఎప్పుడైనా? అవును సార్. సేమ్ ఏజ్ గ్రూప్ కూడా నాకు తెలిసి 2 Almost years పెద్ద అనుకుంటా, అంతే. 18 or 19 సార్. 19 అంతే. అవును సార్. ఎలా అనిపించింది గుకేష్ చూసినప్పుడు, గుకేష్ జర్నీ చూసినప్పుడు, గుకేష్ కి ప్రైజ్ మనీ చూసినప్పుడు? ఇండియా కోసం ఆడారు సార్. హీ మేడ్ ప్రౌడ్. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటుంది సార్. ఓకే. మోస్ట్లీ హిమ్సెల్ఫ్ వుడ్ బి హ్యాపీ సార్ అతను గెలిచినందుకు. అంత హార్డ్ వర్క్ చేసి ఇంకా అంటే టాప్ 1 లో ఉన్నారు కదా సార్. ఇంకా ఏమి చెప్పాలో తెలియక
చాలా హ్యాపీ మూమెంట్ లో ఫీల్ అయి ఉంటుంది సార్. ఆ హార్డ్ వర్క్ కి, ఆ డెడికేషన్ కి. ఓకే, సో నువ్వు కూడా అదే హ్యాపీ మూమెంట్ లో ఫీల్ అయ్యి ఉంటావు కదా ఆ రోజు గోల్డ్ మెడల్. కానీ ఇంకా చేయాలని ఉంది సార్, ఇంకా ఫస్ట్ ఇంటర్నేషనల్, సో ఇంకా చాలా వెళ్ళి చాలా గెలవాలని ఉంది సార్. ఎవరు నాన్న ఇన్స్పిరేషన్, ఎవరు మీకు కరాటీలో? ఇట్ వుడ్ బి మై కోచ్ అండ్ మాస్టర్ నరేష్ ఎం సార్. Hmm. ప్రతి మూమెంట్ లైక్ సపోర్ట్ చేస్తా, ఇన్స్పైర్ చేస్తా ఉంటాడు సార్. Hmm. నేను గెలుస్తున్నా ఉన్నా సరే ఇన్స్పైర్ చేస్తాడు. Hmm. అండ్ వెన్ ఐఎమ్ ఫీలింగ్ డౌన్ ఆర్ లో మోటివేట్ చేస్తాడు. ఏం పర్వాలే, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేద్దు కానీ అని లైక్ మోటివేట్, సపోర్ట్ చేస్తూ ఉంటాడు సార్. సో ఇంత ఎంకరేజ్ చేసిన నీ ఫ్రెండ్స్ కి, వెల్ విషెస్ కి, ఫ్యామిలీకి, సో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఎంతో మంది నిన్ను ప్రేమించిన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తావు? ప్రేక్షకులకి వాళ్ళ ఇచ్చిన సపోర్ట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ సార్. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్. ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, మా స్కూల్లో క్లాస్మేట్స్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు లైక్ ఏమంటారు, ప్రతి మూమెంట్ నాతోనే ఉంటారు సార్. లైఫ్ లో నాకు ఏమన్నా సాడ్గా ఉన్నా, డిప్రెస్ ఉన్నా, బోరింగ్ ఉన్నా ఎంకరేజ్ చేస్తా, నాతోనే ఉండి ఇంకా హ్యాపీగా ఉన్నా అని ఇలా చిన్న చిన్న నాతోనే ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ ప్రతి మూమెంట్. ఓకే, సో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళావా? స్కూల్ కి ఒక 4-5 days వెళ్ళాను సార్. అంతే. అంతే సో సార్. ఫ్రెండ్స్ అంతా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారా? అవును సార్. ఈవెన్ టీచర్స్, Okay. ప్రిన్సిపల్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే అన్ని పేపర్స్ లో వచ్చింది, న్యూస్ లో వచ్చింది. అవును సార్. కామన్వెల్త్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ కామన్వెల్త్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడు. 15 years 10th class అబ్బాయి, తెలుగు అబ్బాయి, ఆంధ్ర అబ్బాయి, వినుకొండ నియోజకవర్గం అబ్బాయి అని చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు కదా అంతా. అవును సార్. సో ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారు అండ్ చీఫ్ విప్ లైన్ లోకి వచ్చారు కాబట్టి మీకు ఒక భరోసా ఇచ్చారు. చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, నా సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుందని చెప్పారు. ఎట్ ది సేమ్ టైమ్ సాప్ చైర్మన్ ఆయన కూడా యంగ్ టాలెంట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ చాలా నైస్ పర్సన్ రవినాయుడు గారు. ఇప్పుడు సో ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలాంటి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? యా రవినాయుడు గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి, నేను రోషన్ ని, సుమన్ టీవీ నుంచి. తెలుసు సార్ మేము ఒక లైవ్ లో ఉన్నాం, మీకు కాల్ చేసాం. కామన్వెల్త్ లో కరాటీలో ఫస్ట్ ఇంటర్నేషనల్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి, వినుకొండ నియోజకవర్గం అబ్బాయి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అందరం కూడా. అండ్ ఇప్పుడే అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ చీఫ్ విప్ జీవి గారు కూడా మాట్లాడారు. అండ్ మీరు సాప్ చైర్మన్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఆ బాబుకి? మీ మాటలో చెప్తే వీఆర్ వెరీ హ్యాపీ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా రాష్ట్రంగా మార్చాలనేది ఒక సంకల్పంతో ఉన్నారు. దాని తగ్గట్టే ప్రోత్సాహాలు కూడా మొన్నే పాలసీని తీసుకొని రావడం జరిగింది. మనం ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డలు ఎవరైతే రాణించినప్పుడు, ఇవన్నీ ఈరోజు పల్నాడు ప్రాంతం అంటే బాగా వెనుకబడే ప్రాంతం. అక్కడ ఈ కసితో చాలా మంది కూడా ఈరోజు అథ్లెటిక్స్ లో కానీ, తర్వాత ఈ కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పుడు మన ఎవరైతే మన తెలుగు బిడ్డ, మన రాష్ట్ర బిడ్డ ఈ స్థాయికి వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ కి అందరికీ గర్వకారణం. ఇతనికి ఏదైతే మనం ప్రభుత్వం నుంచి అందించాల్సిన ప్రోత్సాహాల విషయంలో ఖచ్చితంగా అందించడంతో పాటు ఇతనికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అజెండాతో పనిచేస్తున్నాం మేము కూడా. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు జాతీయ స్థాయి వరకు వెళ్ళడమే కాకుండా అక్కడ మెడల్ సాధించాలనేది ధ్యేయంగా పనిచేస్తున్నాం. గత 5 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఫెయిల్ అయింది వాస్తవం. గతంలో 2014-19లో క్రీడా వికాస కేంద్రం కానీ, మల్టీపర్పస్ స్టేడియంస్ కానీ, అదే విధంగా యూనివర్సిటీ పరిధిలో అథ్లెటిక్ ట్రాక్స్ కావచ్చు, సింథటిక్ కోర్ట్స్ కానీ, వీటన్నిటికీ నిర్మాణం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అమరావతి వేదికగా, అమరావతి రాజధానిగా అన్ని క్రీడలు ఇక్కడే నిర్వహించే విధంగా నేషనల్ స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని మొన్నే ప్రకటించడం కూడా జరిగింది. అన్ని ఎందుకు చేస్తున్నామంటే ఇలాంటి పిల్లలు ఎవరైతే ప్రభుత్వాలు సహకారం ఉన్నా లేకపోయినా మేము ఎదగాలి, మేము కష్టం మేము సాధించాలి, ఈ దేశాన్ని గౌరవం చేసుకుని రావాలని మెడల్ సాధిస్తున్న ప్రతి బిడ్డలు ఒక పాల్తేనే ఆగకూడదు. ప్రతి ఎవరైతే క్రీడల్లో రాణించాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో, స్పోర్ట్స్ అథారిటీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. ఇతను మాకు ఒక ఇన్స్పిరేషన్. ఇతన్ని చూసి మిగతా క్రీడాకారులు కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా
ఇతన్ని స్పోర్ట్స్ అథారిటీ తరఫున అభినందిస్తూ తొందరలో కూడా ప్రభుత్వ పరంగా అతన్ని ఎలా అభినందించాలో అతన్ని గౌరవించాలో కూడా గౌరవిస్తాం. సూపర్ రవినాయుడు గారు. సో ఏం చెప్తావు రోహన్? శాప్ చైర్మన్ చాలా యువకుడు అండ్ ఎప్పుడు కూడా యూత్ ని ఎంకరేజ్ చేసే ఒక పర్సన్ రవినాయుడు గారు శాప్ చైర్మన్ అవ్వటం నిజంగా అదృష్టం ఏపీకి. సో ఆయన అయితే మా సపోర్ట్ 200% ఉంటుందని చెప్తున్నారు. మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ఏం అడగాలనుకుంటున్నారు? ఏం సపోర్ట్ అంటే పెద్దగా ఏం లేదు సార్, జస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండి ఏమైనా కొంచెం ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ చేస్తే, ఇంకా శాప్ కింద రిజిస్టర్ చేస్తే అంతే సార్, ఇంకా ఏమి అడగాలని లేదు. అండ్ థ్యాంక్స్ లాట్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కి. మా టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అభినందనలు. ఈ రాష్ట్రం గర్విస్తుంది. ఎస్ సార్. ఇప్పుడే ఇంకొక 5 నిమిషాల్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా టీం నీతో టచ్ లోకి వస్తుంది. ఎస్ సార్. ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి నీకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం సత్వరమే చర్యలు మొదలు పెట్టింది స్పోర్ట్స్ అథారిటీ. థ్యాంక్స్ లాట్ సార్. సో నిజంగా గ్రేట్ రవినాయుడు గారు. విత్ ఇన్ సెకండ్స్ లోనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ బాబుకి సపోర్ట్ గా ఉంటుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఎన్నో మెడల్స్ గెలుచుకొని రావాలన్న ఒక ఉద్దేశంతోనే ఆ బాబు సపోర్ట్ అడిగారు, గవర్నమెంట్ సపోర్ట్. డెఫినెట్ గా మీరు నిజంగా దానికి కూడా సార్ అది ఎస్ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యత. ఎస్ అడగడం కాదు, అది మేము చేసి పెట్టాలి కూడా. గ్రేట్ సార్, గ్రేట్ సార్. మన బిడ్డలు వాళ్ళు. సో ఇంత మంచి డిసిషన్ విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకోవటం నిజంగా మాకే చాలా హ్యాపీగా ఉంది. ఒక సపోర్ట్ కాకుండా ఒక భరోసా, నేనున్నాననే ఒక మాట మీరు తనకి ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీ. తనకి నిజంగా కొండంత ధైర్యాన్ని ఇచ్చారు లైవ్ లో. థ్యాంక్ యూ సో మచ్ రవినాయుడు గారు. థ్యాంక్ యూ అండి. సో రోహన్, నా సైడ్ నుంచి ఏం సపోర్ట్ కావాలో 2 సపోర్ట్స్ విత్ ఇన్ సెకండ్స్ లోనే చేసేసాను. సో ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు? ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా చేయాలి సార్. నేను చాలా ప్రాక్టీస్, హార్డ్ వర్క్, ఇంకా కరెక్ట్ పార్ట్ లో వెళ్ళాలి సార్. ఇటు డివేట్ అయిపోయి ఎక్కువ ఎంజాయ్మెంట్ కాకుండా ఏం చేయకుండా మా కోచ్ నరేష్ కింద గైడ్ చేస్తాడు సార్ ఎప్పుడు నన్ను. ఈ పార్ట్ లో వెళ్ళు, దీని మీద ఫోకస్ చేయని అది ఫాలో అవుతాను సార్. సూపర్, గ్రేట్ నానా. సో నిజంగా నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవుతావు డెఫినెట్ గా. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ మెడల్ కి పొంగిపోకుండా ఇంకా చాలా మెడల్స్ కి తీసుకురావటమే నాకున్న గోల్ అని చెప్తున్నావు. కాబట్టి ఆ గోల్ కి నీకు ఎలాంటి సపోర్ట్ చేయాలో ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నేను మీ నియోజకవర్గం అట్ ది సేమ్ టైం శాప్ చైర్మన్ ఇద్దరు మాట్లాడారు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం సైడ్ నుంచి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తాం. సో 200% ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఏదైనా గెలుచుకొని రావచ్చు. మీలాంటి వాళ్ళకి అది సపోర్ట్ వాళ్ళు చేస్తారు. సుమన్ టీవీ సైడ్ నుంచి అండ్ యాజ్ ఎ బ్రదర్ గా రోషన్ సైడ్ నుంచి కూడా మీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ ప్లీజ్ ఒక సింగిల్ కాల్ కి నేను మీకు రిప్లై ఇస్తాను అన్న. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను కూడా అదే నియోజకవర్గం కాబట్టి ఇంకా ప్రౌడ్ గా ఉంది. లాస్ట్ లో చెప్దామని నీకు సర్ప్రైజ్ గా చెప్పలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot sir. Wish you good luck for your support and everything sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.